హాయ్ అండి. పనస పొట్టు కూర ఆవపిండి పెట్టి చేస్తారు కదా, అలా కాకుండా ఇలా ఈజీగా పనస పొట్టు కూర ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా. ముందుగా మనం తెచ్చి పెట్టుకున్న పనస పొట్టు ఉంది కదా, దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. పనస పొట్టుని చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం చాలా అంటే చాలా చిన్న చిన్నగా. దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక స్పూను సాల్ట్ అయితే వేసేసుకుని, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు, అదైతే ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. వేసుకుని జస్ట్ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. దాంట్లో ఉన్న జిగురు మట్టి అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఒక చిటికెడు పసుపు వేసుకుని ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక హైలో పెట్టుకుని 1-3 మినిట్స్ అయితే ఉడకపెట్టేసుకోవాలి. ఈ పనసపొట్టుని ఎక్కువగా ఉడకపెట్టేసుకుంటే అది ముద్ద ముద్దలా అయిపోతుంది, పొడి పొడిగా ఉండదు, టేస్ట్ అనిపించదు. అందుకని జస్ట్ హైలో పెట్టుకుని ఒక 1-2 మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉడకపెట్టేసుకోవాలి. ఉడకపెట్టేసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని, అసలు కొద్దిగా కూడా వాటర్ లేకుండా మనం బాగా పిండేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పనసపట్టు కూర అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇది తినడం వల్ల. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి చిన్న చిన్నగా తరిగి అందులో వేసేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. దానిలోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు కూడా మనం వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ పనస పొట్టు ఏదైతే ఉందో దాన్ని అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం ఉడకపెట్టాం కాబట్టి మెత్తగానే ఉంటుంది, కానీ ఒక 2-3 మినిట్స్ పచ్చివాసన అవన్నీ పోయే వరకు బాగా మగ్గించుకున్న తర్వాత అందులో రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని, అలాగే ఒక చిటికెడు పసుపు, అలాగే మీ రుచికి తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ కారం వేశాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10-15 మినిట్స్ మనం కర్రీని బాగా ఉడికించుకుని సరిపోతుంది. వాటర్ అంతా కూడా బాగా ఉడికి మగ్గేంత వరకు ఉంచుకుంటే మనకి పనసపొట్టు కూర అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ అంతా అయిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మనకి చాలా టేస్టీ అయిన పనసపొట్టు కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అనిపించింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.